అమరనాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు హిమాలయాల్లోని పవిత్ర క్షేత్రానికి తరలివస్తున్నారు. పవిత్ర గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు తొలి విడత భక్తుల బృందాలు బేస్ క్యాంపుల నుంచి బయలుదేరాయి. ఈ ఏడాది 57 రోజుల పాటు సాగనున్న ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 28న రక్షాబంధన్ రోజున ముగియనుంది. 2 మార్గాల ద్వారా ఏకకాలంలో ప్రారంభమైంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పహల్గామ్ దారి ఒకటైతే, గందర్బాల్ జిల్లాలోని అత్యంత నిటారైన తక్కువ దూరంతో కూడిన 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం మరోటి. హిమగిరులు నిఘా నీడలోకి వెళ్లిపోయాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అమరనాథ్ యాత్ర ప్రారంభమైన సందర్భంగా ప్రధాని మోడీ యాత్రికుల్ని ఉద్దేశించి ఒక ప్రత్యేక లేఖను రాశారు. ఈ యాత్రను భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతకు నిదర్శనంగా అభివర్ణించిన ఆయన భక్తుల ప్రయాణం సురక్షితంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ లేఖ ద్వారా ప్రధాని మోడీ అమరనాథ్ భక్తులకు 5 ముఖ్యమైన సంకల్పాలు స్వీకరించాలని పిలుపునిచ్చారు. హిమాలయాల సహజ సౌందర్యాన్ని కాపాడుతూ మొదటి సంకల్పం తీసుకోవాలన్నారు ప్రధాని మోడీ. భద్రత 2వ సంకల్పం, స్థానిక వ్యాపారులకు మద్దతు 3వ సంకల్పం చేయాలన్నారు. కుటుంబ సభ్యుల పేరు మీద ఒక మొక్కను నాటాలనే 4వ సంకల్పం తీసుకోవాలని సూచించారు. ఏడాది పొడవునా నేషన్ ఫస్ట్ అనే భావనతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని 5వ సంకల్పాన్ని తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ యాత్ర సనాతన ధర్మం యొక్క గొప్పతనానికి, దేశ సమగ్రతకు ఒక గొప్ప వేడుకలా మారుతుందని ప్రధాని మోడీ తన లేఖలో విశ్వాసం వ్యక్తం చేశారు.